నమస్తే కిచ్చడి సాబు. నేను నిజాంపేట గ్రామము రామరెడ్డిని మాట్లాడుతున్నా. మరి మా భూములను ఎప్పుడో ఎవడో సంతకం చేసి చేసిర్రు. మరి నిన్న టెంట్ వేసి మీటింగ్ చేసి వాళ్ళందరూ ఎక్కడో అక్కడ వచ్చి మేము బతకపోయినాం సారు, మేము ఎత్తుకుపోయినాం సారు అంటే మేము భూస్వాములమా? మా పేరు మీద ఎంతెంత భూమి ఉన్నదో ఎంక్వైరీ చేయు. ఒక్క ఎక్కడ భూమి కూడా లేదు. మేము కూడా అడ్డమైన కష్టం చేసి బతుకుతున్నాం. ఓల్ భూస్వాములు ఉన్నారని వాళ్ళు ఉట్టిరా 30 ఏళ్ళ కింద అది రిజిస్టర్ అది సంతకం చేసిండు, ఎవడో చేసిండు. ఇలా మాట్లాడిన వాళ్ళు అప్పుడు 30 ఏళ్ళ కింద పుట్టిరా వాళ్ళు. మీ దగ్గర మాట్లాడారు కదా చేనులో టెంట్ వేసి. ఆగం ఎవరి భూమిలో ఎవరు చేస్తారు. ఇప్పుడు మీ భూమిలో మేము చేస్తే ఊరుకుంటారా? వాళ్ళ భూములు కూడా వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ భూములో పోయి మేము కబ్జా చేస్తే దున్నితే ఊరుకుంటారా? మేము కూడా మొత్తం మా పరిస్థితి చూస్తే పరిస్థితి రెడ్డిలము. మాది చూడు ఎంత ఉన్నదో భూములు. ఎంక్వైరీ చెయ్యు. కిచ్చడి సాబు నమస్తే చేస్తున్నాము. జరా దయచేసి కరెక్ట్ ఎంక్వైరీ చేసి సంజీవరెడ్డి గారు, నిన్న మీడియా ముందు బాగానే మాట్లాడుతున్నావు. అసలు మనం భూస్వాములు అంటున్నావు. మాకు ఎవరికి ఎన్ని ఎకరాలు ఉందయ్యా? మాకేమన్నా 10 ఎకరాలు ఉందా? చిన్న చితక అర్ధెకరము, అరెకరము, ఎకరము భూమి ఉంది. లేదంటే నీ ఆస్తి మీ నాయన మీ అయ్య సంపాదించిన ఆస్తులకి నీ అప్పుడు భూస్వాములం అవుతాం మేము. ఎక్కడుంది పెద్ద పెద్ద భూస్వాములు అని అంటున్నావు. నువ్వు ఏదో పెద్ద ఇష్యూ ఎలక్షన్ వచ్చినప్పుడే మాట్లాడినట్టు ఇష్యూ చేసినట్టు వస్తావు. వచ్చి ఏమో చేసినట్టు నిజాంపేటనేమో ఉద్ధారకం ధరించినట్టు ఏం చేసినావు సార్ నిజాంపేటకు? ఎన్నడు సార్ నీ ముఖం కనిపించింది నిజాంపేటలో? ఇప్పుడు అది సర్టిఫికెట్లు 1,000 తీసుకొచ్చి 25 కుటుంబాలకు అన్యాయం జరిగిందని వచ్చినావు. ఏ కుటుంబం న్యాయం చేసినావు సార్ మీరు? మీ నాయన ఏ కుటుంబం న్యాయం చేసిండు సార్? ఇదే ఇప్పుడు 20-30 సంవత్సరాల నుంచి మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదా? ఈ దౌర్జన్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలేదా? టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటున్నారు ఎందుకు సార్? ఏ ఎమ్మెల్యే సభ ఆయన సొంతగా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటా? ఏమన్నా టీఆర్ఎస్ నాయకులు చేసుకోరా? చూపించాడు సార్. ఒక్క నాయకుని పేరు మీద చూపించండి. మా ఆస్తి వాళ్ళు కబ్జా చేసుకున్నారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటున్నారు కదా. ఏడున్నారు సార్? చూపించండి. చూపిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది నిజం ఏంటిది. అది మేము అంటున్నామా లేకపోతే మీరు అంటురా? తెలుసుకోండి సార్. మొత్తం కరెక్ట్ తెలుసుకొని మాట్లాడండి. మీరు చేసే పని మీరు చేయండి. కానీ నేనేదో రాజకీయంగా ఎదుగుదల కావాలనే ఉద్దేశంతో మీ ఇష్టం ఉన్నట్టు మీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ మీరు మా భూమిలో టెంట్ వేసి మీరు మాట్లాడుతున్నారు. మా భూమిలో టెంట్ వేయడానికి నువ్వెవనివి? నీకు ఏ అధికారం ఉంది? నువ్వు దేని గురించి మా భూమిలోకి వచ్చి అడుగు పెడుతున్నావు? మాకేమన్నా 50-100 ఎకరాలు ఉందా? నీ లెక్క 100 ఎకరాలు ఆశ్రమంలో అయితే కాము కదా.